చేంజర్ బడ్జెట్ మామూలుగా లేదు. 5 పాటల కోసం 75 కోట్లు ఖర్చు. తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ మేనియా మొదలైంది. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ భారీ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు మరో 2 వారాల సమయం మాత్రమే ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్ స్పీడ్ పెంచింది. తాజాగా గేమ్ చేంజర్ కు సంబంధించి ఆసక్తికర అంశం వెల్లడైంది. ఈ సినిమాలో 5 పాటల కోసమే ఏకంగా 75 కోట్లు ఖర్చు చేశారు. ఈ పాటల ట్యూన్లు, సంగీతం, లిరిక్స్, కొరియోగ్రఫీ, విజువల్స్ ఇలా అన్ని దేనికదే ప్రత్యేకంగా ఉండేటట్టు దర్శకుడు శంకర్ ఓ ట్రీట్ లో రూపొందించారు. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా ప్రతి ఫ్రేమ్ గ్రాండియర్ గా ఉండేందుకు తమ వంతు సహకారం అందించారు. ఈ చిత్రంలో జరగండి అనే పాట కోసం 70 అడుగుల ఎత్తు ఉన్న కొండ, దానిపై విలేజ్ సెట్ వేసి కళ్ళు చెదిరే రీతిలో 600 మంది డాన్సర్లతో 8 రోజులు చిత్రీకరణ జరిపారు. ఈ పాటకు ప్రభుదేవ కొరియోగ్రఫీ అదిరిపోయింది. ఈ పాట కోసం మొదటిసారిగా పర్యావరణ హిత కాస్ట్యూమ్స్ ను వాడడం విశేషం. జనపనారతో ఈకో ఫ్రెండ్లీ కాస్ట్యూమ్స్ ను అశ్విన్ రాజేష్ రూపొందించారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రొడక్షన్ సాంగ్ రామ్ వచ్చా మచ్చా, ఈ గీతానికి బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య నృత్య రీతులు సమకూర్చడం విశేషం. భారతదేశ జానపద కళకు నీరాజనం అన్నదగ్గ రీతిలో ఈ పాటను శంకర్ రూపొందించడం హైలైట్. ఎందుకంటే దేశంలోని వివిధ రకాల జానపద నృత్య శైలులను ఈ పాటలో పొందుపరిచారు. ఈ సాంగ్ లో రామ్ చరణ్ పక్కన 1000 మంది జానపద కళాకారులు కనిపిస్తారు. గుస్సాడి ఆదిలాబాద్ తెలంగాణ, కొమ్ముకోయ తప్పెటగుళ్ళు ఆంధ్రప్రదేశ్, జమ్రా ఒడిశా, గొరవర కర్ణాటక, రణప ఒడిశా, పల్కా జార్ఖండ్, హళక్కి ఒక్కలిగా కర్ణాటక, దుర్వా ఒడిశా జానపద నృత్య కళలను ఈ పాటలో చూడొచ్చు. ఈ చిత్రంలో మరో హైలైట్ ఏంటంటే నానా హైరానా అనే డ్యూయట్ ను ఇన్ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించారు. ప్రతి ఫ్రేమ్ లో విభిన్నమైన రంగులను ఆవిష్కరించేందుకు ఈ కెమెరా సహాయపడుతుంది. ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లా అనిపించే న్యూజిలాండ్ లోని అందమైన లొకేషన్లలో రామ్ చరణ్, కియారా అద్వానీలపై ఈ పాటను షూట్ చేశారు. ఇక దోప్ సాంగ్ ను మాత్రం యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. ఇది టెక్నో పాప్, టెక్నో డాన్స్ జానర్ కిందికి వస్తుంది. రామోజీ ఫిలిం సిటీలోని 3 ఖరీదైన సెట్లపై ఈ పాటను 8 రోజుల పాటు చిత్రీకరించారు. దోప్ సాంగ్ కోసం రష్యా నుంచి 100 మంది డాన్సర్లని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకురావడం విశేషం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 5వ పాట గురించి. ఈ పాట ఇంతవరకు రిలీజ్ కాలేదు. దీన్ని థియేటర్ లో వెండి తెరపైనే చూడాలని, ఇది ఆడియన్స్ కు ఒక సర్ప్రైజ్ అని చిత్ర బృందం చెబుతోంది. ఈ పాటను గోదావరి బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించారట.